దానికి ఇష్టం ఉన్నప్పుడు అది లేస్తుంది, నాకు ఇష్టం ఉన్నప్పుడు లేయట్లేదు. ఒక పేషెంట్ వచ్చి నాకు చెప్పారు, ఇది ఎంత విచిత్రమైనది అంటే చాలామంది సఫర్ అవుతున్నారు కావచ్చు. ఇది సుమారు 2-3 సార్లు చెప్పారు ఆయన. అది నాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే చూడండి, చాలామంది చేయాలని ఉంటుంది, వాళ్ళకు ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళ అంగం గట్టిపడదు. కానీ నిద్రలో ఎప్పుడో వాళ్ళకు ఎరెక్షన్ వస్తుంది, ఏదైనా చూడగానే అప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను చేయాలనుకున్నప్పుడు రాదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది కామనా, ఇది అవుతుందా, ఇది ప్రాబ్లమా, దీని ట్రీట్మెంట్ ఉందా, ఏ ఏజ్ వాళ్ళకు అవుతుంది, ఏంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. నార్మలీ మనం చూసినట్లయితే 50 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. అంగం మెత్తికపడుతుంది. వాళ్ళకు కొంచెం కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళ అంగం సహకరించదు. వాళ్ళ అంగం ఎందుకు సహకరించదు? బ్లడ్ వెజల్స్ అన్నీ కొంచెము అంటే అక్కడ కొలెస్ట్రాల్ వచ్చేసి హిండ్రెన్స్ వచ్చేస్తుంది, స్పీడ్ బ్రేకర్స్ లాగా పనిచేస్తుంది. అక్కడ అంగం గట్టిగా పడదు, బ్లడ్ అక్కడ వెళ్ళదు. అంగము దగ్గర బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో చాలా నేరో ఉంటాయండి. ఈవెన్ హార్ట్ దగ్గర కూడా, బ్రెయిన్ దగ్గర కూడా అంత నేరో ఉండవు. అంగం దగ్గర అంత నేరో అంటే అంత సన్నగా ఉంటాయి, బ్లడ్ అక్కడ పోలేదు. అందుకే అంగం అంతా గట్టిగా పడదు. ఇప్పుడు వీళ్ళు యూజువల్లీ 50 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారంటే, ఇంట్లో కూర్చొని మంచిగా హ్యాపీగా ఉండి రిటైర్మెంట్ లైఫ్ మంచిగా వాడదామంటే అన్నప్పుడు సెక్స్ చేద్దామన్న ఆశతో ఉంటారు. అప్పుడు అది అంగం గట్టిపడదు. ఈ అంగం గట్టిపడకపోతే డిసప్పాయింట్ అవుతారు, డిప్రెషన్లోకి పోతారు. ఎప్పుడైనా సరే యూజువల్లీ అంగం హెల్త్ చూసుకుంటూ ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, మార్నింగ్ ఎరెక్షన్స్ పొద్దునపూట వస్తున్నాయా లేదా చూడాలి. ఒకవేళ రాకపోతే మీకు ప్రాబ్లం, ఇబ్బంది. మార్నింగ్ ఎరెక్షన్ ఏంటంటే అప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైన ఉంటాయి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైన ఉన్నప్పుడు ఎరెక్షన్స్, బ్లడ్ ఫ్లో కూడా మంచిగా పోతుంది. మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదంటే మీకు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం రాగానే మీరు ఇమీడియట్లీ డాక్టర్స్కి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కోరికలు వస్తాయి, అంగం గట్టిగా పడదు, కొంచెం పడినా మెత్తగా పడిపోతుంది. మళ్ళీ ఏదైనా ట్రై చేసినా కానీ వాళ్ళకు వీర్యం అసలు వెళ్ళదు, వీర్యం ఉత్పత్తి కూడా తక్కువ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారండి. వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, పార్ట్నర్ ఉంటారు, అందరు ఉంటారు, కానీ వాళ్ళ అంగం సహకరించదు. ఇలాంటి వాళ్లకు మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. నేను ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 24-25 ఇయర్స్ నుంచి కష్టపడి మెడిసిన్స్ తయారు చేశాను. ది బెస్ట్ మెడిసిన్స్. మనకు రిజల్ట్ రాదు అన్నట్టు కాదు, ఇవి లైంగిక సమస్యలకు యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు, ఆయన ఏజ్ 55 ఇయర్స్. ఆయన వచ్చి ఇంకో ఏం చెప్తున్నాడంటే, రిటైర్ అయిపోయాను, ఇప్పుడు నాకు కలవాలని ఉంది సార్, డబ్బుల గురించి ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు అసలు అంగమే గట్టిగా పడట్లేదు, అసలు నాకు ట్రీట్మెంట్ అవుతుందా, తక్కువ అవుతుందా లేదా అని చెప్పారు. ఈయన వచ్చి అంటే మన దగ్గర ఒక 6-8 మంత్స్ బ్యాక్ వచ్చారు. ఆయన రెగ్యులర్ వచ్చి ఒక్కొక్క నెలకు మెడిసిన్ తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత ఆయనకు ఫస్ట్ 1 మంత్ నుంచి ఆయనకు రెస్పాన్స్ వచ్చేసింది. అంగం మంచిగా సాలిడ్ గట్టిగా అవడం. ఆయనకు ఏంటంటే, నేను పర్ఫామ్ చేశాను సార్ 2-3 సార్లు. ఫిజికల్లీ కొంచెం ఆయన తక్కువ ఉండే, ఫిజికల్లీ కూడా మంచిగా లావు అయ్యారు. ఆయన మంచిగా లావు గట్టిగా అయ్యారు. ఎవరైతే బక్కగా ఉంటారో వాళ్ళు వచ్చి మన దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చు, మంచిగా లావు వాళ్ళ వెయిట్ పెంచుకోవచ్చు, మంచిగా గట్టిగా చేసుకోవచ్చు. ఎవరికైతే మంచి వెయిట్ కావాలి, వెయిట్ అంటే ఒకటి పొట్ట రావడం అలా కాదు, వెయిట్ అంటే అలా కాదు, మనకు ఎప్పుడైనా సరే అంగం గట్టిగా ఉండాలి. అలాగే దాంతోపాటు మీ బాడీ స్టిఫ్నెస్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ఎందుకు మీ వెయిట్ మంచిగా అవుతుంది అంటే, మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్టర్స్ ఇస్తాం మేము. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పోయి బూస్ట్ చేసి మీ వెయిట్ని మీ పెంచుతుంది, మీ అంగం సైజుని కూడా లావు చేస్తుంది. సో ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండేటట్టు మీరు చూసుకోండి. మీకు ఒకవేళ మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదు, మీకు ఎప్పుడైనా సరే కోరికలు రావట్లేదు, అసలు అక్కడ ఇంట్రెస్టే రావట్లేదు అంటే మీరు మా దగ్గర రావచ్చు. మా దగ్గర బెస్ట్ యునానీ మెడిసిన్స్ ఉన్నాయి. హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో ది బెస్ట్ మెడిసిన్స్ మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు అసలు రిజల్ట్ రాదు అన్నట్టే కాదు, మీకు డెఫినెట్లీ మీ బెడ్రూమ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే. ఇప్పుడు ఎవరైనా సరే 19-20 ఇయర్స్ వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు తర్వాత 60, 50, 70 వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. మన మెడిసిన్ 75 వరకు వాడచ్చు ఎవరైనా సరే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మేము ఇస్తాము. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాము, షుగర్ లేని వాళ్ళకు మంచి మెడిసిన్స్ ఇస్తాము. అలాగే చాలామందికి ఉంటాయండి. మీరు కొంచెం యాక్టివిటీని పెంచండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, వాకింగ్ చేయండి. లేదు అంటే ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇన్యాక్టివిటీ వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి.
ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏమి తినాలి, ఈ సీజన్ వస్తుంది, ఇది సమ్మర్ ఉంది అని చెప్తారు. సమ్మర్లో నేను సూటిగా 2 ఫ్రూట్స్ గురించి చెప్తాను, మీరు వాడండి. 3 ఒకటి అంటే ఖజూర పండు వాడండి, దానిమ్మ పండు వాడండి, ఇంకా పుచ్చకాయ తర్బూజ్ అంటారు దాన్ని, వాటర్ మిలన్, ఇది వాడండి. ఈ 3 మీ అలవాట్లో పెట్టుకోండి. ఈ 3 మంత్స్ ఫుల్ వాడండి. మీకు డెఫినెట్లీ మీ లైంగిక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నా రెమెడీస్ కూడా ఉన్నాయి చాలా, అవి వాడుతూ ఉండండి. ఏదైనా సమస్యలు వచ్చి ఎరెక్షన్స్ రావట్లేదు, చాలా ప్రాబ్లం వచ్చిందంటే మీరు వచ్చి నాతో కలవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.